అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే ఈ వేసవిలో ఎంతో చలవ చేసే పెసరపప్పు చారు. పెసరపప్పు చారు అని చిన్న చూపు చూడకండి. ఈ వేసవి కాలంలో నార్మల్ కందిపప్పుతో చేసుకునే పప్పుచారు కన్నా ఈ పెసరపప్పు చారు చేసుకుంటే వంటికి చలవ చేస్తుంది. అందులోకి వేసవిలో ఎక్కువ ఎండ ఉడుకు ఉండడం వల్ల మనకి ఏ కూరలు తినాలనిపించదు. వాటర్తోనే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కదా. 2 వడియాలు వేపుకొని ఇలా పెసరపప్పు చారు టేస్టీగా చేసుకుని తింటే ఆ టేస్టే వేరు. కందిపప్పుతో చేసే పప్పుచారు కన్నా ఈ పెసరపప్పుతో చేసే పప్పుచారు చిన్న చిన్న టిప్స్తో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నార్మల్గా కందిపప్పుతో చేసే పప్పుచారు కానీ లేతే కందిపప్పుతో చేసే పప్పు వెరైటీస్ కానీ కొంచెం అరగడానికి అంటే డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఈ పెసరపప్పుతో చేసే పప్పుచారు కానీ పప్పు వెరైటీస్ కానీ పెసరపప్పుతో చేసే ఏ రెసిపీ అయినా సరే అరగడానికి తక్కువ టైం తీసుకుంటుంది, వంటికి చలవ చేస్తుంది. అంతేకాకుండా ఈ పెసరపప్పుతో చేసిన పప్పుచారు చాలా లైట్గా ఉంటుంది. అయితే ఈ పెసరపప్పు చారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అయితే నేను ఎలా చేస్తాను, నేను చేసే పెసరపప్పు చారులో ఈ చిన్న టిప్ యూజ్ చేస్తే పెసరపప్పు చారు చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. కందిపప్పుతో పప్పుచారు కన్నా ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అయితే దీనికన్నా ముందు పెసరపప్పు చారు చేయడానికి పెసరపప్పుని అంటే నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను చిన్న గ్లాస్తో. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టి అలా వేయిస్తూనే ఉండాలి. వేగుతూ ఉండగా ఆ పెసరపప్పు వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఎంత బాగుంటుందంటే అప్పుడే పప్పుచారు టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుందన్నమాట. అంటే పెసరపప్పు వేగడంలోనే ఆ టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది. ఇదిగోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంటే పెసరపప్పు వేగినప్పుడు వేగుతుంది అనిపించుకొని కొంచెం అడుగంటుతూ ఉంటుందన్నమాట. చూసుకుంటూ ఉండి కలర్ చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అంటే కందిపప్పు మనం వేయించిన కందిపప్పు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇదిగోండి పూర్తిగా ఫ్రై అయిపోయింది, దాంతోపాటు చల్లారిపోయింది కూడా. ఇలా చల్లార్చిన కందిపప్పుని కొంచెం వాటర్ వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని తర్వాత మనకి కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి దీనికి సరిపడా వాటర్ వేసి ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఇందులోనే కొంచెం కరివేపాకు, దాంతోపాటు కొద్దిగా ఆయిల్ అంటే ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేసి ఒక 2 విజిల్స్ ఉంచితే సరిపోతుందండి. ఇదిగోండి కుక్కర్ పెట్టేశాను. ఒక 2 విజిల్స్ తర్వాత కొంచెం కందిపప్పు చక్కగా ఉడికిపోతుంది కదా. ఇదిగోండి చల్లారిన తర్వాత మూత అయితే తీసాను. చక్కగా ఉడికిపోయింది కదా కందిపప్పు. ఒక్కసారి గరిటెతో మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే గరిటెతో నలిపితే కందిపప్పు మెత్తబడిపోతుంది. దీంట్లోనే టమాటా ముక్కలు అంటే పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి. తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అంటే కారం తక్కువ వేసుకుని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ వేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటుందండి. దీంట్లోనే ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. అంటే పెసరపప్పు చారు పలచగా ఉండాలి అనుకున్న వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కాదు చిక్కగా ఉన్న వాళ్ళకి కొంచెం వాటర్ తగ్గించుకోండి. మీరు ఎంత వాటర్ వేసుకోవాలనేది ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. వాటర్ వేసేసుకుని దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కారం ఎక్కువ వేయట్లేదు. ఒక 1/2 టీ స్పూన్ కారం, సాల్ట్ అయితే పప్పుచారుకి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. దీంట్లోనే చింతపండు పులుపు ముందే తీసుకుని పెట్టుకున్నాను. మీ పులుపు ఎక్కువ తింటే ఎక్కువ, నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. చింతపండు పులుపు కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగినప్పుడే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని మరగబెట్టుకుంటే పెసరపప్పు చారు బాగుంటుందండి. మనం ఏదైతే వేసామో టమాటాలు ఉల్లిపాయలు ఇవి కొంచెం ఉడికితే అంటే కొంచెం మెత్తబడితే స్మూత్గా అవుతే సరిపోతుంది. అది మరిగేలోపు ఈలోపు తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాను. దీంట్లో తాలింపు సరుకులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి పప్పుచారు మరిగినప్పుడు పూర్తిగా మరిగిపోయిన తర్వాత తాలింపు వేసేయటమే. ఇదిగోండి ఫైనల్గా
దింపేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కమ్మనైన పెసరపప్పు చారు రెడీ అనమాట. వేడిగా కన్నా చల్లారితేనే బాగుంటుంది పెసరపప్పు చారు. దీనికి కాంబినేషన్ నేను బీరకాయ, ఇవాళ సాటర్డే కాబట్టి పాలు బీరకాయ అయితే వండానండి. పెసరపప్పు చారు పాలు బీరకాయ అనమాట. ఇదిగోండి, చాలా ఈజీగా కమ్మనైన వేసవికాలంలో ఎంతో చలవ చేసే పెసరపప్పు చారండి. ఏంటంటే పెసరపప్పు చారు మనం ఫ్రై చేసేటప్పుడు ముందుగా ఆ ఫ్రై చేయడంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. పెసరపప్పుని కొద్దిగా ఫ్రై చేసి పప్పుచారు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతోనే పప్పుచారు ప్రిపేర్ చేసుకుంటారు. ఇదిగోండి, చూసారు కదండి, ఇవాళ వేసవిలో చలవ చేసే పెసరపప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.